ఆన్‌లైన్‌లో నేను క్యాస్ట్ ఐరన్ దోశ పెనం ఆర్డర్ ఇచ్చాననమాట. ఇది ఇండూస్ వాళ్ళే కంపెనీ వాళ్ళది నేను ఆర్డర్ ఇచ్చాననమాట. చాలా బావుంది. దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము డిష్ వాషర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్! దాన్ని కొద్దిగా వేసుకొని బాగా రుద్దాలనమాట. మనము స్క్రబ్బరు సాఫ్ట్‌దే తీసుకోవాలి. స్టీల్ పీచు అలాంటివి ఏవి వాడకూడదనమాట. ఇలాంటి స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దాలనమాట. మనకు గ్రీన్ కలర్‌లో అంతా మురికి అంతా వస్తుంది. అదంతా వదిలేంత వరకు బాగా రుద్దాలి. మనం బ్యాక్ సైడ్, హ్యాండిలు అన్నీ రుద్దుకోవాలనమాట. నెక్స్ట్ ఇప్పుడు వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్‌తో మనము క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలనమాట. ఇలా తడి మొత్తం పోయేంత వరకు బాగా తుడవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ టిష్యూ పేపరు గ్రీన్ కలర్‌లో వచ్చేసింది. కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలనమాట. డిష్ వాషర్ వేసి మళ్ళొకసారి క్లీన్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్‌తో తుడుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ మనము కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. కుకింగ్ ఆయిల్ తీసుకొని కొద్దిగా వేసుకొని అందులోనే ఒక స్పూన్ అలా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ పెనం మొత్తం రుద్దాలనమాట. బ్యాక్ సైడ్ హ్యాండిల్ మొత్తం ఈ ఆయిల్‌తోనే రుద్ది ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. నెక్స్ట్ ఒక 10, 15 మినిట్స్ వదిలిన తర్వాత మనం ఒక టిష్యూ తీసుకొని మొత్తము క్లీన్ చేసుకోవాలి. ఇది మనము క్యాస్ట్ ఐరన్ తవ వాడుకునే ముందు సీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా ఇలా సీజనింగ్ చేసిన తర్వాతనే మనము యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసి టిష్యూతో తుడుచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఒక ఆనియన్ సన్నగా తరిగేసి ఈ పెనం పైన వేయించాలన్నమాట. ఫస్ట్ టైం వాడుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి కంపల్సరీగా. ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి
చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్‌లో ఉన్న మురికి మొత్తం పోయి క్లీన్ అయిపోయింది. మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెనం పైన వేయించాలి. ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇది ఇండ్యూస్ వాళ్ళ కంపెనీ నుండి ఆర్డర్ చేసుకున్నానండి నేను. చాలా బాగుంది. ఇలా బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత ఆనియన్స్ మొత్తం తీసేసి మళ్ళీ టిష్యూ తీసుకొని ఆయిల్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనము ఆనియన్ సగానికి కట్ చేసి ఒక్కసారి మళ్ళీ ఆయిల్‌తో స్ప్రెడ్ చేయాలనమాట. పెనం మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనము ఫస్ట్ టైం దోస వేసుకుంటున్నామనమాట. ఎలా వస్తుందో చూద్దాం. మామూలుగానే మీడియం సైజులోనే వేస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి. ఎరుపు రంగు వచ్చేసింది. మనము టర్న్ చేసుకోవచ్చు ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం దోస 1, 2 బాగా రావు అంటారు. అలా ఏమి కాదు. ఫస్ట్ టైం దోసనే చాలా బాగా వచ్చింది. కానీ ఇది మాత్రం తినకూడదు. సెకండ్ దోస నుండి మనం వేసుకోవచ్చు. ఫస్ట్ దోస తినకూడదనమాట. ఓకేనా ఫ్రెండ్స్?